గారు ఏం అనాలిసిస్ చేసినా కూడా మేము ఎవరం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకోటి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎం పెడితేనేమో ఈవీఎం దొంగ ఈవీఎంలో గుద్దుకుని ఓట్లు గెలిచారంటాడు. మరి ఎమ్మెల్సీకి మొన్న బ్యాలెటే కదా సార్, మరి దాన్ని కూడా గెలిచాం కదా, దాన్ని ఏమో రిగ్గింగ్ అంటాడు. మళ్ళీ ఇంక ఎలక్షన్ ఎలా పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాలి. మీకు 151 సీట్లు వచ్చినప్పుడేమో మీరంతా నిజాయితీగా ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఈ రోజున 160 పైచీలకు సీట్లు వస్తేనేమో మేము ఈవీఎం లేకపోతే రిగ్గింగ్ అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే కంక్లూడ్ చేస్తా ఉన్నా సార్, కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టాలని ఎవరు కూడా పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, దే హ్యావ్ ఎ క్లియర్ థాట్, దే హ్యావ్ ఎ క్లియర్ క్లారిటీ. మీరు అన్ని మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూసినా కూడా ఏ సందర్భానికి ఎవరు దేనికి రెస్పాండ్ అవ్వాలో దానికి రెస్పాండ్ అవుతాం తప్ప మీరు రెచ్చగొట్టారన్నంత మాత్రం మేము రెచ్చిపోయే పరిస్థితి. ఏంటి ప్రసాద్ గారు మభ్య పెడుతున్నారట, జనసేన టార్గెట్ గా మాట్లాడుతున్నారట, అవసరం ఏమొచ్చింది యాజ్ ఏ అనలిస్ట్? ఇందులో అవసరం లేకపోవడం ఎందుకు కదా సార్. ఇప్పుడు ఆయన అధికార ప్రతినిధి కిరణ్ గారు, ఆయన ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన అంశాలు ఆయన వాళ్ళకి ఫేవరబుల్గాను వాళ్ళ భుజాన్ని వేసుకుని మాడాలి. ఆబ్లిగేషన్ మాకుండా మేము కిరణ్ గారు మీకు ఈరోజు చెప్తున్నాను, నా విశ్లేషణ మిమ్మల్ని చూడమని నేను ఎవరికి చెప్పను, నచ్చినోడు చూస్తాడు అందులో ఎస్ఎస్. మీకు ఇంకోటి చెప్తున్నా, నేను ఒక సెఫాలజిస్ట్ని కాదు, మీరు ఒక విషయం ఆగండి, నేను ఒక సెఫాలజిస్ట్ని కాదు, నేను కూడా ఇప్పుడు కూడా ఆగండి, మీరు అవుతుంది మీ వాయిస్ రావట్లేదు, ఒక నిమిషం ఆగండి. నేను ఒక విషయం మీకు చెప్తా జాగ్రత్తగా, నేను నా సర్వే ఏదైతే చేశానో అది కూడా మీకు నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. మునిబాబుతో కలిసి చేసింది సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ దగ్గర అనాలిసిస్ చేశా. దాంట్లో కూడా మీరు చూసుకుంటే క్యాస్ట్ వైజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, అలాగే వైఎస్ఆర్సీపీకి ఎవరెవరు ఓట్లు వేయరో కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పా. నేను అది కూడా చెప్పిన తర్వాత రెండోది ఏంటంటే, మీకు ఇవాళ దగ్గర 64 స్థానాలు కాంగ్రెస్ అండ్ నోటా ప్రభావంతో లేటెస్ట్ అనాలిసిస్ ఒకటి ఉంది చూడండి, ఎంత డ్యామేజ్ చేసే దగ్గర 64 స్థానాలకి. ఇవన్నీ మీకు చూసుకుంటే అర్థమవుతుంది. నేను ఈ రోజుకి ఏదో నెంబర్ 1 అనలిస్ట్ అయిపోవాలి లేకపోతే సెఫాలజిస్ట్ అవ్వాలి నేను ఉద్దేశంతో చేయట్లే, ప్రజలకి వాస్తవం ఏంటో చెప్దామని. మీరు ఇందాకలా నాగబాబు గారి విషయం అయితే స్ట్రెస్ చేసి చెప్పవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ సందర్భానుచితంగా మాడవలసిన దగ్గర ఇందాక మీరే చెప్తారు, కిరణ్ అనే వ్యక్తి అక్కడ పిఠాపురంలో ఎలా పనిచేశారో వర్మ గారికి నాకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఇక్కడ డిబేట్లు కూడా ఎన్నోసార్లు అక్కడి నుంచి లైవ్లు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి, నేను మీరు కూడా పార్టిసిపేట్ చేసాం, మీరు పిఠాపురం నుంచి అని వర్మ గారు నాకు లైవ్లో చాలాసార్లు చెప్పారు. కానీ ఇవాళ క్రెడిట్ అన్న దాంట్లో ఒక మొమెంటం పేరుపై ముందుకెళ్తుంది దగ్గర మీరైనా నేనైనా ఎవరైనా సరే కొన్నిసార్లు ఒక ఊహలకి అందవు. ఉదాహరణకి 151 వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా ఎవడి విశ్లేషణలకి ఎవరికి అందలేదు. అలాగే మీరు 164 ఈసారి సమిష్టి పోరాటం అన్న దగ్గర ఓటు బ్యాంక్ అన్నది ఎంత తక్కువ ఎక్కువ అన్నది కాదు, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు ప్రతిదీ యాడెడ్ యాడ్జెక్టివ్ కిందే అది బెస్ట్ యూటిలైజేషన్కి వచ్చింది. బెస్ట్ యూటిలైజేషన్ అన్న దగ్గర ఇవాళ మీరు 164 కూటమి విజయాన్ని ఏ విధంగానైనా వర్ణించవచ్చు. రెండోది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమి ఏర్పాటుకి ఆయనే కర్త కర్మ క్రియ. కూటమి విజయానికి అంటారా ఒక ఒరిజినల్గా ఒక పాకెట్లో ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం 40 years ప్లస్ లెగసీ, దీని మీద మాట్లాడుతున్నప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఇవాళ మాడారా లేకపోతే గతంలో మాడారా అన్న విషయం చూసుకుంటే ఎవరికి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, ఎవరికి తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎవరు షేరింగ్ల దగ్గర, ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న దగ్గర ఆనాటి స్టేట్మెంట్ అనే ఈనాటికి అది అనుబంధంగానూ అనుసంధానించుకునే చూడాలి. రీసెంట్ పాస్ట్లో తెలుగుదేశం నాయకులు ఎవరెవరు ఏ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చారో చూడండి. ఇందాక బాలకోట గారు ఏదో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఏదో మాట్లాడుతుంటే, సార్ 17A ఇంకా ధర్మాసనం కూర్చోలేదు, దాని మీద ఇంకా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదే ఉన్నారు. ఇది ఒకటి గమనించుకోండి. అది ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి వాళ్ళ దగ్గర ఉన్న పాశుపతాస్త్రం, అంతకనే ఇంకేం లేదు. రెండు సార్ మీకు ఇందాక నుంచి నేను చెప్తుంది ఏంటంటే, ఈ ఆవిర్భావ సభలో నేను సజెషన్లు కూడా ఇవ్వలేదు కిరణ్ గారు, ఆవిర్భావ సభలు ఏఐసీసీ ప్లేనరీలు కానీ లేదా మహానాడు కానీ మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే